హలో అండి, నేను మీ షో ఫ్రమ్ పక్కా మా సినిమాస్. అండ్ ఈ రోజు మన రివ్యూ వచ్చేసి ది ఓల్డ్ గాడ్ పార్ట్ 2 అనే మూవీ గురించి. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుందండి, తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ పార్ట్ 2 అన్నాను కదా, పార్ట్ 1 ఖచ్చితంగా చూడాలంటే ఖచ్చితంగా చూడాలండి. పార్ట్ 1 కి కంటిన్యూషన్ ఈ పార్ట్ 2 మూవీ. అండ్ మూవీ ఫ్యామిలీ వాచబుల్ కాదంటే ఫ్యామిలీ వాచబుల్ అండి, కాకపోతే కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ పార్ట్ 1 లోనైతే ఇంకా ఎక్కువ వైలెన్స్ ఉంటుంది, కొంచెం ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది పడే సీన్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ పార్ట్ 2 స్టోరీ మనకి పార్ట్ 1 కి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి స్టోరీ అయితే. అండ్ సింపుల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చిందండి, డీసెంట్ గా ఒకసారి అయితే ఖచ్చితంగా చూసేయచ్చు అని అయితే అనిపించింది. అండ్ అలా వెళ్ళిపోద్ది, ఎక్కడ మనం బోర్ అయితే కొట్టదు మనకి. అండ్ పార్ట్ 1 ఆల్రెడీ చూసిన వాళ్ళకి పార్ట్ 1 ఇన్ కేసు నచ్చినట్టయితే పార్ట్ 2 ఇంకా బాగా నచ్చుతుందండి. నాకు పార్ట్ 1 అయితే ఏదో అలా అలా అనిపించింది, బట్ పార్ట్ 2 అయితే బాగుంది. అండ్ మూవీలోని యాక్షన్ గానీ ఎమోషన్ గానీ రెండూ ఉన్నాయి, కానీ ఎందుకో సరిపోలేదు అని అయితే అనిపించింది. మేబీ ఆ రన్ టైం వల్ల అనుకుంటా. 1 hour 45 minutes అయితే రన్ టైం ఉంటది. అండ్ మాక్సిమం మనకి మొత్తం స్టోరీ మోడ్ లోనే వెళ్తుంది అనమాట. యాక్షన్ సీక్వెన్స్ వస్తాయి కానీ వచ్చి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. అండ్ యాక్షన్ గానీ ఎమోషన్ గానీ మంచి స్కోప్ ఉందండి, ఇంకా బాగా తీసుంటే ఇంకా బాగా అనిపించదు మనకైతే. అండ్ అక్కడక్కడ యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగుంటది, అండ్ ఎమోషనల్ కనెక్టివిటీ కూడా బాగుంటది. కానీ అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి రెండు. ఇంకా మనకి మూవీలోనే ఏదో జరుగుతుంది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి, కాకపోతే అన్ని సింపుల్ గా అయిపోతాయి అనమాట. అండ్ యాక్షన్ పార్ట్ అయితే చాలా తక్కువ ఉంటది, కొంచెం లెందీ యాక్షన్ పార్ట్స్ పెట్టుంటే ఇంకా బాగుండేది అని అయితే అనిపించింది. కానీ క్విన్ అండ్ యాండీ ఇద్దరు ఎదురుపడే సీన్ ఉంటదండి, ఆ ఫైట్ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించిందండి. ఈ యాక్షన్ సీక్వెన్స్ అయితే మరీ చిన్నగా అనిపిస్తుంది మనకి. అండ్ మూవీ సగంలోనే అయిపోద్ది, మేబీ ఇంకా పార్ట్స్ వస్తాయి అనుకుంటా. బట్ ఎండింగ్ అయితే బాగా ఇచ్చారు, పర్లేదు, ఓకే అని అయితే అనిపించింది. అండ్ కాన్సెప్ట్ గానీ సెటప్ గానీ యాక్టర్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ గానీ అన్ని బాగుంటాయి. కానీ చెప్పాను కదా, సేమ్ అదే యాక్షన్ ఎమోషనల్ ఇంకొంచెం ఎక్కువ ఉండుంటే ఇంకా బాగుండేది. బట్ మూవీ అయితే బాగా అనిపించిందండి. ఈ మూవీకి 2.75 stars ఇచ్చేయచ్చు మనం, అండ్ పక్కాగా ఒకసారి చూసేయచ్చు. అండ్ యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగుంటది, మరీ అంతలా కాకపోయినా మంచిగా డీసెంట్ మూవీ అనేది అనిపిస్తుంది మనకి. సో అలా వెళ్ళి నెట్ఫ్లిక్స్ లోనే ఒకసారి ఒక లుక్ వేసేయండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? అండ్ దట్స్ ద రివ్యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.